Hi viewers, welcome to our YouTube ఛానల్ రాము గుంటి. ఈ వీడియోలో మీకు మరొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి నోటిఫికేషన్ మన సబ్స్క్రైబర్ల కొరకు తీసుకురావడం జరిగింది. చూడండి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఓన్లీ డిగ్రీ మీదనే ఉద్యోగాలు అందిస్తూ వస్తుంది. కొన్ని పోస్టులకి టైపింగ్ ఇంగ్లీష్ కూడా అడుగుతున్నారు. మరి ఆన్లైన్ టెస్ట్లోనే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనికి కొంచెం టెన్షన్ పడేది ఏంటండి అంటే నెగటివ్ మార్కు 1/3 ఉంటుందండి. 1/4 కాకుండా 1/3 ఉంటుందండి. మరి ఇక్కడ చూడండి, పీడిఎఫ్ కనుక తీసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్, వేకెన్సీస్, స్టాండర్డ్ మెడికల్ ఫిట్నెస్, నేషనాలిటీ, సిటిజన్షిప్, ఏజ్ లిమిటెడ్, డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ క్యాండిడేట్స్, ఏజ్ రిలాక్సేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ ఫీ, మోడ్స్ ఆఫ్ ఫీ పేమెంట్, మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ, vertical reservation, OBC reservation, economically weaker section, horizontal reservation, ex-servicemen. సో ఇలా అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఇక్కడ అనెక్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు కనుక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మారాలి అనుకున్నట్లయితే ఇదొక బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అసిస్టెంట్ పోస్టులు 225 ఉన్నవని, అలాగే ఇప్పుడు ఆర్ఆర్బి ఇస్తున్నాం. సికింద్రాబాద్లో 359 పోస్టులు ఉన్నవి. ఇది మంచి ఆపర్చునిటీ. అక్కడ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఈ ఆర్ఆర్బికి ఒకటే ఎగ్జామ్, ప్యాటర్న్, సిలబస్ అంతా. కాబట్టి మీరు కనుక గమనించినట్లయితే ఒక్క ప్రిపరేషన్ తోటి అన్ని ఉద్యోగాలు అపియర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏదాన్ని కూడా వదిలిపెట్టకండి. అలా కనుక మీరు అపియర్ అవుతూ ఉంటే ఏదో ఒక జాబ్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఇండియా వైడ్ 5810 పోస్టులు ఇచ్చారు. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మేనేజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్. మరి 6 టైప్స్ ఆఫ్ పోస్ట్లో 5810 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా డిగ్రీ బేస్డే. ఇక్కడ టైపిస్ట్ అని 5th నెంబరు, తర్వాత టైపిస్ట్ అని 4th నెంబరు. 4th and 5th మాత్రం ఇంగ్లీష్ టైప్ రైటింగ్, అంటే కంప్యూటర్లో టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి. సో అంతేకాని మిగతా అన్నీ కూడా డిగ్రీయే. ఈ రోజులో కంప్యూటర్స్ రాని వాళ్ళు అంటూ లేరు. కాబట్టి ఇది ఒక చక్కటి అవకాశం. మరి స్టేట్ వైడ్గా కనుక తీసుకున్నట్లయితే సికింద్రాబాద్ ఆర్ఆర్బిలో ఉన్నటువంటి పోస్టులు చాలా చక్కటి అవకాశం మీకు. అవి ఇండియా వైడ్ 5800+. మనం కనుక తీసుకున్నట్లయితే సికింద్రాబాద్ చూడండి, సికింద్రాబాద్ కనుక తీసుకున్నట్లయితే ఇదంతా కూడా ఆర్ఆర్బి, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గౌహటి, జమ్మూ, కోల్కతా ఇవన్నీ కూడా ఇచ్చారు. అలాగే మరి మనకు సంబంధించి సికింద్రాబాద్ కనుక తీసుకున్నట్లయితే ఆర్ఆర్బి సికింద్రాబాద్ వచ్చింది చూడండి. మరి అన్రిజర్వ్డ్ ఉంది, ఎస్సీ ఉన్నవి, ఎస్టీ ఉన్నవి, ఓబీసీ ఉన్నవి, ఈడబ్ల్యూఎస్ ఉన్నవి. టోటల్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 34 ఉన్నవి, స్టేషన్ మేనేజర్ 12 ఉన్నవి, తర్వాత ఎస్సీఆర్ అయితే 62 ఉన్నవండి. తర్వాత గూడ్స్ మేనేజర్ 137 + 53, జూనియర్ అకౌంటెంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 71. ఇది కామర్స్ వాళ్ళకి చక్కటి అవకాశం, అకౌంట్స్ ఆఫీసర్ లాగానే. తర్వాత సీనియర్ క్లర్క్ 5 + 22 టోటల్ 396 ఉన్నాయండి.
మరి ఇంత మంచి అవకాశం కేవలం మీరు కనుక తీసుకున్నట్లయితే బ్యాంక్స్కి ఎలా అయితే ప్రిపేర్ అవుతారో అదే ప్రొఫార్మాలో అదే సిలబస్లో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. చూడండి, ఎస్సీ ఎస్టీల క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొసీజర్ ఇచ్చారు, ఓబీసీ ఎలా అనేది ఇచ్చారు, తర్వాత ఎన్సిఐఎల్ డిక్లరేషన్ బై సెల్ఫ్ క్యాండిడేట్, ఈ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్, మరి ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు ఇక్కడ కనుక గమనించినట్లయితే సిలబస్ కూడా ఇచ్చి ఉంటారు. చూడండి, మొత్తం పోస్ట్ వైజ్ పారామీటర్స్, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, 7th పే స్కేల్ ఇస్తారంటండి. స్టార్టింగే 35,400 ఇస్తారంట. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. స్టేషన్ మేనేజర్, డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. గూడ్స్ ట్రైన్ మేనేజర్, డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. జూనియర్ అకౌంటెంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ఇన్ని వర్డ్స్ అన్ని వర్డ్స్ అని ఏం లేదు, ప్రొఫిషియన్సీ. మరి ఈ రోజుల కంప్యూటర్ రాని వాళ్ళు అంటూ లేరు, కాబట్టి ఇది ఒక చక్కటి అవకాశం మీకు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్. ట్రాఫిక్ అసిస్టెంట్, డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఏది కూడా డిగ్రీ మీదనే ఇవ్వడం జరిగింది. మరి ఇంత చక్కటి అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే వచ్చినటువంటి అవకాశాన్ని 2 చేతులా పట్టుకుంటేనే మీకు అవకాశం ఉంటుంది. అంతేకాని మరి నాకు అదే కావాలి, ఒక్కటే రాస్తాను, ఒక్కటే రావాలి అంటే ఇది అకాడమిక్ కాదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా. మరి అట్లా గుర్తుపెట్టుకొని సక్సెస్ అయితే చాలా మంచిది. ప్రిపరేషన్ సాగించాలి. మరి సికింద్రాబాద్, ఇక్కడ చూడండి, ఇక్కడ సికింద్రాబాద్ కనపడుతుంది. www.rrbsikindradbad.gov.in. మరి ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు మీ అప్లికేషన్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. మరి November 23rd వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చూడండి, మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ దేనికి? సెకండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి. జూనియర్ అకౌంట్స్ కమ్ టైపిస్ట్ కంప్యూటర్ బేస్డ్ స్కిల్ టెస్ట్. సో ఇలా స్టేషన్ మేనేజర్ కూడా కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ట్రాఫిక్ అసిస్టెంట్కి కంప్యూటర్ బేస్డ్ అప్టిట్యూడ్ టెస్ట్. అప్టిట్యూడ్ తర్వాత టైపింగ్ టెస్ట్లు మాత్రమే ఉన్నాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ 90 minutes ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, టోటల్ 100 marks. కాబట్టి ఇదంతా కూడా మీరు గమనించినట్లయితే ప్రతిరోజు మనకి జేఏఓకి సంబంధించిన జనరల్ స్టడీస్ షార్ట్స్ ఇస్తున్నాము, అలాంటి సిలబసే. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టుకోకుండా ప్రయత్నం చేయండి. ఎగ్జామ్ ఫీజు కూడా 500 ఫర్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ. ఎస్సీ ఎస్టీ అయితే 250 ఉంది. మరి ఇది 500 250 అనేది పక్కకు పెట్టండి. జాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు చూడండి. 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 3 years ఓబీసీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్కి దానికి సంబంధించి 3 years అని, 6 years అని, 8 years అని ఇచ్చారు. తర్వాత పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అయితే 10 years, 13 years, 15 years ఇచ్చారు. ఈ విధంగా అన్ని రకాల అవకాశాలు మనకున్నవి. ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఇమీడియట్గా ఈ వీడియో మళ్ళొకసారి చెక్ చేసుకొని చూడండి. ఇక్కడ ఇవ్వడం జరిగింది. డేట్ ఆఫ్ ఇండక్టివ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ 4th 10th 2025 అని ఇచ్చారు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 21/10/25 ఇచ్చారు. క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 20/11/2025 ఇచ్చారు. లాస్ట్ డేట్ పేమెంట్ అప్లికేషన్ ఫీ అనేది 22కి ఇచ్చారు, November. సో ఈ విధంగా మనకి 22 November వరకు కూడా ఛాన్స్ ఉంది, వచ్చే నెల వరకు అప్లై చేయడానికి. కాబట్టి ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు అండి. సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఆర్ఆర్బిలో జాబ్ అంటే అంత ఈజీ అయినటువంటి జాబ్ కాదు. ఇది హాట్ కేక్. మీరు కనుక ఈ జాబ్ కొడితే లైఫ్ లాంగ్ చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా
ఈ విషయాన్ని మీరు తెలుసుకొని అప్లై చేయడమే కాదు, ప్రిపేర్ అవ్వండి, బాగా సక్సెస్ కండి. రెఫరెన్స్ బుక్స్ చూడండి. ఆర్ఎస్ అగర్వాల్ అర్థమెటిక్ రీజనింగ్కి ఉపయోగపడుతుంది. జనరల్ స్టడీస్కి ప్రతిరోజు న్యూస్ పేపర్ ప్రిపేర్ అవ్వండి. మరి అవసరమైనటువంటి కోచింగ్ తీసుకుంటే మంచిదే. మన వీడియోలు కూడా మీకు జనరల్ స్టడీస్కి ఉపయోగపడతాయి. మరి ఇవన్నీ కూడా చూసి ప్రాక్టీస్ చేసి అప్లికేషన్కి ఇంకా నెల రోజులు టైం ఉంది. మరొక నెల టైం ఎగ్జామ్ డేట్కి అనౌన్స్మెంట్కి ఉంటుంది. కాబట్టి మరి ఇదంతా కూడా ఒక చక్కటి అవకాశం. దీన్ని ఉపయోగించుకొని సక్సెస్ అవుతారని ఆశిస్తూ, మీరు ఖచ్చితంగా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మారాలని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.